హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం డిఎస్సి నిర్వహణపై అయితే సీఎంతో చర్చలు జరిపినట్లయితే తెలుస్తుంది. 2-3 రోజుల్లో డిఎస్సిపై నిర్ణయం వస్తుందని చెప్పేసి కూడా స్పష్టతనైతే ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఆ వివరాలు ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఆ యొక్క వివరాలను తెలుసుకోండి. మరి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే, రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం డిఎస్సి నిర్వహణపై అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఈ యొక్క మంత్రి. అయితే శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన 2-3 రోజుల్లో డిఎస్సిపై నిర్ణయం వస్తుందని చెప్పేసి స్పష్టం చేశారు. సో డిఎస్సి నిర్వహణపై చర్చలు జరుగుతున్నాయని, దీనిపై సీఎం విధానపరమైన నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి ఆయన అయితే తెలియజేయడం జరిగింది. సో మొత్తానికైతే శుక్రవారం నాడు, అంటే ఈరోజు జరిగినటువంటి మీడియా సమావేశంతో ఈ 2-3 రోజులలో మనకైతే నిర్ణయం వస్తుందని చెప్పేసి సీఎం జగన్ కూడా సానుకూలంగానైతే నిర్ణయం తీసుకుంటాడని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది మంత్రి బొత్స. సో మొత్తానికైతే డిఎస్సి నోటిఫికేషన్ 2-3 రోజుల్లో దానిపై స్పష్టతనైతే ఇవ్వనుంది. అదేవిధంగా అటు అంగన్వాడీల సమస్యలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని చెప్పేసి ఇప్పటికే 10 డిమాండ్లు నెరవేర్చామని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. పరిస్థితిని అర్థం చేసుకొని సమ్మె విరమించాలని కూడా వాళ్ళనైతే కోరడం జరిగింది. రాష్ట్రంలో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఇచ్చిన హామీల మేరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1000 పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. దాని ప్రకారం మొదటి ఏడాది 11,000 చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు జీతాలు పెంచిన ప్రతిసారి తాము పెంచుతామని చెప్పేసి ఎక్కడా చెప్పలేదని కూడా ఆయన అయితే స్పష్టం చేశాడు. సో ఆలోచన మేరకు సమ్మెను విరమించాలని చెప్పేసి వాళ్ళకైతే చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే డిఎస్సి పైన క్లారిటీ అయితే 2-3 రోజులలో రానుంది. అదేవిధంగా అంగన్వాడీలకు కూడా పరిష్కారాన్ని చూపిస్తామని చెప్పేసి అయితే వాళ్ళైతే స్పష్టం చేయడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.